ప్రత్యర్థి పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని యువకులు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తే అరవింద్కు డిపాజిట్ కూడా రాదని నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో యువకులతో అలాగే దేవిశ్రీ గార్డెన్లో జగిత్యాల రూరల్ అర్బన్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో జీవన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ స్థానం గెలిస్తే దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. అరవింద్ పై గెలిచి కాంగ్రెస్ పరువు నిలబెట్టబోయేది జీవన్ రెడ్డి అని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో సైతం కేసీఆర్ కు వ్యతిరేకంగా కరీంనగర్ పార్లమెంటుకు పోటీ చేశానని గుర్తు చేశారు. 4 దశాబ్దాలుగా ప్రభుత్వ భూములు సంరక్షించడంతో జగిత్యాల నడిబొడ్డున కలెక్టరేట్ కార్యాలయం నిర్మించారు. దేవుడి ఆలయాల భూములు కబ్జా కాకుండా కాపాడానని గుర్తు చేశారు. దరూర్ కోదండరామాలయం స్థలం అన్యాక్రాంతం కాకుండా జెండా పట్టుకొని జై శ్రీరామ్ అంటూ కొట్లాడి భూమి కాపాడానని అరవింద్కు తెలుసా ఈ విషయం అని ప్రశ్నించారు. పాలనలో ప్రజాభిప్రాయానికి గౌరవం ఇచ్చిన శ్రీ సీతారామచంద్రమూర్తి ఆదర్శమూర్తి స్వార్థం కోసం రాజకీయాల కోసం దేవుడి పేరు ఉపయోగించుకుంటున్నారు. యువత జీవన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని ప్రజాసేవ గుణాన్ని ప్రజల కోసం ప్రశ్నించే తత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి. నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని యువత ఆ దిశగా కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు. జైతాలు కూడా యువకులు ఉండండి. ముందు మీరు ఏదైతుందో పోయి ఇట్లా యుద్ధ బరిలో ఇట్లా పల్లిమీటికి నెడుతున్నాము. అరే ఆడు ఏమైతాడో నేను ఏమైతే కాదు కాంగ్రెస్ పరువు నిలబెట్టబోయేది జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ పరువు నిలబెట్టబోయేది జీవన్ రెడ్డి అని చెప్పాడు. జీవన్ రెడ్డి శాశ్వతం కాదు. ఇంకో 4 ఏళ్ళు 5 ఏళ్ళు తర్వాత ఎవరైనా భౌతికంగా దూరం కావాల్సింది. కానీ జీవన్ ఉన్నా లేకున్నా ఫలానా జీవన్ రెడ్డి ఏదైతుందో నిజామాబాద్ గడ్డ మీద ఏదైతుందో కాంగ్రెస్ చెప్పారు. అది నాకు కావాలి. జగిత్యాల ప్రజలు ఏదైతుందో నిన్న రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మా జీవనాన్ని గెలిస్తే మంత్రికి చేపిస్తా అని చెప్పాను. నేను నల్గొండ గెలిస్తే కావచ్చు ఆయనకి ఏం పెద్దరికం రాదు, ఏం పెద్దరికం రాదు. ఖమ్మం గెలిస్తే ఏం పెద్దరికం రాదు, మహబూబాద్ గెలిస్తే ఏం పెద్దరికం రాదు చెప్పి అంటున్నా. కానీ నిజామాబాద్ గెలుస్తావు అనుకో నేను పార్లమెంట్ అడుగు పెడితే అందరు ఉరుకురికి చేయగలుగుతాను. అందరు ఉరుకురికొచ్చి ఎందుకు నిజామాబాద్ గడ్డ మీద ఏదైతుందో కాంగ్రెస్ జెండా ఎగరవేసుడు ఎవడు అని చెప్పారు. పోటీ అనేది ఏదైతుందో మన బలమైన ప్రత్యర్థి ఉండాలి. బలమైన రాజకీయ పార్టీ ఎక్కడ బలం ఉందో అక్కడ మనం దెబ్బ కొట్టాలి, అక్కడ ఎదుర్కోవాలని చెప్పాడు. నిజామాబాద్ అటువంటి స్థానం గెలిస్తే దేశంలో ఇండియా కూటమి అధికారానికి వస్తుంది. నిజామాబాద్ అటువంటి పార్లమెంట్ స్థానం గెలిస్తే దేశంలో ఇండియా కూటమి అధికారానికి వస్తుందని చెప్పంటూ నేను అబ్బా మా జగిత్యాల గుర్తింపు తెచ్చినాడు జీవన్ రెడ్డి అనుకోవాలి. తృప్తి ఏముంటదే నాకు ఆ తృప్తి. అది వాళ్ళ వస్తే మీతో వస్తుంది చెప్పండి. వీళ్ళ అరవింద్ డిపాజిట్ రాదని చెప్పండి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో టఫ్ సీట్ అంటే నిజామాబాద్. నేను కోరుకున్నా నేను కొట్లాడదా బరాబరి, నేను యుద్ధంలో కొట్లాడదా మొగంతో కొట్లాడాలి. నేను కొట్లాడతా గెలుస్తా బరాబరి. నా కేంద్రంలో ఏ సీట్ల గుర్తింపు రావాలంటే నిజామాబాద్ గెలిస్తే గుర్తింపు వస్తుంది. కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తుంది కాదు, కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచినా నిజామాబాద్ గెలిస్తే ఎంత గౌరవం తప్పుతుందో వాళ్ళకి